నమస్కారం మకర రాశి వారికి. ఈరోజు చెప్పబోయే విషయం సాధారణ రాశిఫలం కాదు. ఎందుకంటే జూన్ 4వ వారంలో మకర రాశి వారికి జరగబోయే ఒక సంఘటన మీలో చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఇక ఈ వారం ప్రారంభంలో అన్నీ మామూలుగానే కనిపిస్తాయి. ప్రతిరోజులాగే మీ పనులు, మీ బాధ్యతలు, మీ ఆలోచనలు కొనసాగుతాయి. కానీ మీకు తెలియకుండా ఒక మార్పు నెమ్మదిగా మీ జీవితంలోకి అడుగుపెడుతోంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం మీ జీవితంలో ఎదురవుతున్న వివిధ సమస్యలకు జ్యోతిషపరమైన సలహాలు మరియు పరిహార మార్గాలు అందించబడును. స్త్రీ పురుష వశీకరణ 100%, ప్రేమించిన వ్యక్తి దూరం అవ్వడం, చెడు ప్రయోగాల నివారణకు, భార్యాభర్తల మధ్య విభేదాలు, విద్యలో అభివృద్ధి లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన సమస్యలు మరియు కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇంకా మానవ జీవితంలో జరిగే ఎటువంటి సమస్యలకైనా రోజులలో పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో గురువు గారిని సంప్రదించండి. కోయ పూజారి మంజునాథ గారు. ఫోన్ నెంబర్ 9100263308. మీరు చాలా రోజుల క్రితం చేసిన ఒక మంచి పని, మీరు ఎవరికో చేసిన సహాయం, లేదా మీరు ఎంతో కష్టపడి సాధించడానికి ప్రయత్నించిన ఒక లక్ష్యం ఇప్పుడు ఫలితాన్ని చూపించడం ప్రారంభించబోతోంది. కానీ ఇక్కడే ఒక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఆ ఫలితం ఏ రూపంలో వస్తుందో మీరు ఊహించలేరు. కొంతమందికి అది ఒక ఫోన్ కాల్ రూపంలో వస్తుంది. మరికొంతమందికి అది ఒక సందేశం రూపంలో రావచ్చు. మరికొందరికి ఒక వ్యక్తి ద్వారా శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ వారం మీ చుట్టూ జరిగే చిన్న చిన్న విషయాలను కూడా అసలే నిర్లక్ష్యం చెయ్యకండి. ఎందుకంటే శనిదేవుడు కొన్నిసార్లు పెద్ద అవకాశాలను చాలా చిన్న సంఘటనల రూపంలో పంపిస్తాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక పాత వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి రావడం. మకర రాశి వారిలో చాలామందికి ఈ వారం ఒక పాత పరిచయం మళ్ళీ గుర్తుకు రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించవచ్చు. గతంలో మీ జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తి గురించి కూడా వార్త వినవచ్చు. ఆ వ్యక్తి రాక మీకు ఉపయోగమా లేక పరీక్ష? అదే ఈ వారంలో ప్రధాన ప్రశ్న. ఎందుకంటే ప్రతి ఒక్కరిని మళ్ళీ నమ్మే ముందు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ధనానికి సంబంధించిన రహస్యం. ఈ వారం మీ చేతికి వచ్చే డబ్బు కంటే మీ చేతిలో ఉండే డబ్బును ఎలా కాపాడుకుంటారన్నదే ముఖ్యంగా మారబోతుంది. అది ఒక ఆఫర్ కావచ్చు, ఒక పెట్టుబడి, ఒక వ్యాపార ప్రతిపాదన, లేదా ఎవరో చెప్పే ఒక అవకాశం. మొదటి చూపులో చాలా బాగానే కనిపించవచ్చు. కానీ శని ప్రభావం కారణంగా లోపల దాగి ఉన్న నిజాన్ని గుర్తించడం చాలా చాలా అవసరం. అందుకే ఈ వారం ఎటువంటి ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి మరీ నిర్ణయం తీసుకోండి. ఇక కుటుంబంలో ఏం జరగబోతోంది? కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన చర్చ జరగవచ్చు. ఇంట్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న విషయం మళ్ళీ చర్చకు రావచ్చు. మీ అభిప్రాయాన్ని అందరూ వినే అవకాశం కూడా ఉంది. అయితే కోపంతో మాట్లాడితే పరిస్థితి మారిపోవచ్చు. శాంతంగా మాట్లాడితే మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులకైతే ప్రత్యేక సూచన ఉండబోతోంది. మీరు చేస్తున్న కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదని అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ వారం పరిస్థితి మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ పనిని గమనిస్తున్న ఒక వ్యక్తి మీకు ఊహించని విధంగా సహాయం చేసే అవకాశం ఉంది. మరియు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. కొత్త అవకాశం కూడా రావచ్చు. లేదా మీ పేరు ఒక ముఖ్యమైన సందర్భంలో ప్రస్తావనకు రావచ్చు. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే శనిదేవుని పరీక్ష. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన విషయం. ఈ వారం శనిదేవుడు మీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. అదే సమయంలో ఒక పరీక్ష కూడా పెడుతున్నాడు. ఆ పరీక్ష ఏమిటంటే తొందరపాటు. అవును, మీరు విన్నది నిజమే.
ఆలోచించకుండా స్పందించడం, వెంటనే నిర్ణయం తీసుకోవడం, ఎవరినైనా వెంటనే నమ్మేయడం లేదా కోపంలో మాట్లాడడం. ఈ 4 విషయాలు ఈ వారం మీకు నష్టం కలిగించే అవకాశం ఉంది. అందుకే జాగ్రత్తగా ఆచితూచి మరి నిర్ణయాలు తీసుకోండి. మకర రాశి వారికి జూన్ 4వ వారం ఒక మలుపు తిరిగే వారం కావచ్చు. అది ఒక వార్త కావచ్చు, ఒక వ్యక్తి రాకై కావచ్చు, ఒక అవకాశమై ఉండవచ్చు, లేదా మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ జీవితంలో కొత్త అధ్యాయానికి కారణం కావచ్చు. శనిదేవుని ప్రత్యేక అనుగ్రహం మీపై ఉన్నప్పటికీ ఈ ఒక్క తప్పు మాత్రం చెయ్యకండి. అదే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అప్పుడు మాత్రమే ఈ వారం మీకు లభించే అదృష్టాన్ని పూర్తిగా ఉపయోగించగలుగుతారు. కామెంట్స్లో ఓం శనీశ్వరాయ నమః అని రాసి శనిదేవుని ఆశీస్సులు పొందండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అస్సలే. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.